మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీ వెంకట్ మా ఆడియో సోషల్ మీడియా ద్వారా ఇంటర్నెట్లో కానీ డౌన్లోడ్స్ చాలా బాగున్నాయి. అలానే విన్న వాళ్ళందరూ కూడా పాటలు చాలా బాగున్నాయని అంటున్నారు. మరి ఇలాంటి మంచి మ్యూజిక్ని అందించినటువంటి మా యొక్క మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వెంకట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 7 పాటలు ఉంటే 7 పాటలు కూడా ఒక్కొక్క పాట ఒక్కో రకమైనటువంటి ఫీల్, ఒక్కో రకమైన వేరియేషన్. పాటలన్నీ కూడా వేరు అన్నీ ఒకటే రకంగా కాకుండా వేరు రకాలుగా ఉండి మంచి యూత్కి మంచి నచ్చే విధంగా ఈరోజు అందరికీ కనెక్ట్ అవుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పూర్తయింది, పూర్తిగా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. సెన్సార్కి అప్లై చేసినాం. మేము ఏదైతే దర్శకుడు విఎస్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకొని సెన్సార్కి వరకు వెళ్ళిందండి. మరి సాంగ్స్ పరంగా చూస్తే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీ వెంకట్ గారు చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. మంచి రెస్పాన్స్ ఉందండి. ఈరోజు మేము పెళ్లిల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని ఏరియాల్లో అక్కడక్కడ చూస్తుంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి. డ్యాన్సులు చేయడం కానీ డీజే సౌండ్స్లో టోల్ ఫ్రీ నెంబర్ 143 సాంగ్స్ వినపడుతున్నాయండి. చాలా మంది కాల్ చేశారు. చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి అంతటి చక్కటి సాంగ్స్ ఇచ్చినందుకు శ్రీ వెంకట్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అనుకున్న దానికంటే కూడా చాలా చక్కటి సాంగ్స్ ఇచ్చారు. ధన్యవాదాలు. తర్వాత మన శ్రీనివాస్ గారు, సబ్బి శ్రీనివాస్ గారు కెమెరామెన్ గారు కూడా చాలా చక్కటి సినిమాటోగ్రఫీని చేసి సినిమాకి ఎంతో హెల్ప్ అయ్యారు. తనాలంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ తోటి ఒక పాటలతో ఫైటింగ్ అని ఒక కొత్త కాన్సెప్ట్ను చూపిస్తున్నామండి. గబ్బర్ సింగ్ సినిమాలో వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో అంత పేరు వస్తుందని నమ్ముతున్నాము. సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది ఆ గబ్బర్ సింగ్ అంటే పాటలతో ఫైటింగ్ అనే సిచ్యువేషను. తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ హార్ట్ఫుల్గా ఉంటాయి. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఫుల్ కమర్షియల్గా మాకున్న బడ్జెట్ పరిధిలో చాలా చక్కగా తీర్చిద్దాం. దానికి ప్రొడ్యూసర్ గారు నిజంగా ఆయనకు ఎల్లవెల్ల రుణపడి ఉంటాను. సక్సెస్ఫుల్గా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెన్సార్కి అప్లై చేశారండి. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. శ్రీ వెంకట్ గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ గారు చెప్పినట్లు ఈ మూవీలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ గబ్బర్ సింగ్ గ్యాంగ్తో కామెడీ ఫైట్ కానివ్వండి, రెయిన్ ఎఫెక్ట్లో ఒక ఫైట్ తీశారండి. చాలా కష్టపడ్డాము, చాలా బాగా వచ్చింది. అసలు మూవీ చూసి చిన్న బడ్జెట్ సినిమా అని ఎవ్వరూ అనుకోరు. ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ గుడ్ బడ్జెటెడ్ మూవీ. అలా చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. కెమెరా వర్క్ చాలా బాగా ఇచ్చారు. సబ్బి గారు, యు ఆర్ గోయింగ్ టు డూ ద బెస్ట్. ఈ మూవీని మీరు ఫస్ట్ నుంచి లైక్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఆడియో రిలీజ్ కూడా చాలా బాగా సక్సెస్ చేశారు. దానికి మీ సపోర్ట్ చాలా ఉన్నింది. నాకు ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన భాస్కర్ యాదవ్ గారికి, డైరెక్టర్ వాస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక యూత్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం ఇది. ఈ చిత్రానికి తగ్గట్టుగా అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా కుదిరాయి. చాలా పిక్చరేషన్ మన ఫోటోగ్రఫీ గారు శ్రీనివాస్ గారు కూడా చాలా బాగా అద్భుతంగా ఈ మూవీకి ఫోటోగ్రఫీ చేశారు. అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా వచ్చాయండి. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన భాస్కర్ యాదవ్ గారికి, డైరెక్టర్ గారికి మరియు శ్రీహరి గారు హీరోయిన్ చాలా అద్భుతంగా చేశారు. ఇది చిన్న చిత్రం కాదండి, ఇది ఒక చిన్న చిత్రం అని పేరే కానీ ఒక చాలా పెద్ద చిత్రం లాగా ఉంటుంది. ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. Most of us, all of us are almost newcomers, but the support which you have given to us is immensing. That is kind of encouraging for us. Coming to our film, toll free number 143, audio is super hit. Each song is very different. There is a folk song, there is a mass song, there is an item song which I did, and there is a romantic song also. You will not feel all these songs are from the same album. You will feel, okay, ye gana from some other film, this song is from some other film. But you will be surprised that all the songs are from the same film. And coming to the filmmaking, my director sir, while shooting, I have seen him, he has this vision. He will take what he wants from his artist. He will not make us do extra shots or less shots. He's a man with a clear-cut vision. He guided us all, and that's the reason why we are all here. If you see the trailer, every shot, every scene itself speaks. It has a very rich and grand look. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు
గుసగుసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్ళు దాచేందుకాసలు అలజడులు